సార్ ఇప్పుడు ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ చీఫ్ పార్టీ అనొచ్చు, వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ అనొచ్చు. అందుకే వారు ఈ రకంగా క్రిమినల్ దాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో కొన్ని అమృత గులికలు విసిరేస్తారండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజాధనాన్ని అత్యంత బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి, ఇష్టం ఖర్చు పెట్టడం కాదు అంట. చూడండి, ఇది 500 కోట్లతో రిషికొండ మీద 4 గదులు కట్టాడు ఆయన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి. అవును, కట్టి ఆయన అన్నాడు పుతిన్ వస్తే మనకు మంచి బిల్డింగ్ లేదు ఉంటుంది, రాష్ట్రపతి వస్తే మంచి బిల్డింగ్ ఉంటుంది, అందుకు కట్టారు. మరి బిల్ గేట్స్ వస్తే పోకోట్లేదు కదా, పుతిన్ వస్తే అది ఉందన్నాడు, బిల్ గేట్స్ వస్తే పోకలేవు అంటున్నాడు కదా. నేనేంటంటే 500 కోట్లతో ప్రజాధనాన్ని చూడండి, అది వేదాలు పిల్లి ఎలికలు తినేసి ఉబి రాసి కాశీకి వెళ్ళిందంట. 500 కోట్లతో ఖర్చు పెట్టేసి చేశాడు. అలాగే ఆయన హయాంలో జూన్ 2019 నుంచి ఆయన దిగిపోయేంత వరకు హెలికాప్టర్లకి స్పెషల్ ఫ్లైట్ కేరికి వచ్చి 233 కోట్లు, 223 కోట్లు. ఇది ఒక ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. సురేష్ బాబు అనే వ్యక్తి ఒక ఆర్టీఐ వేసి అడిగాడు నారా లోకేష్ గారి మీద. అప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక. ఏంటంటే నారా లోకేష్ గారు రోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ప్రభుత్వ ఖర్చు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేస్తున్నారు అని అంటే అప్పుడు ఈ ఆర్టీఐ బయటకు వచ్చింది. ఈ ఆర్టీఐలో ఏమన్నంటే నారా లోకేష్ గారు ఇప్పుడు వరకు 77 సార్లు హైదరాబాద్ వెళ్ళారు, ఏ ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని వాడుకోలేదు, సొంత ఖర్చులతో వెళ్తున్నారు, ఎక్కడ లేదు, ఇవ్వలేదని ఓన్ పాకెట్ నుంచి పే చేసుకున్నారు అని ఆర్టీఐలో వచ్చింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఖర్చు అయిందంటే ఇయర్ బై ఇయర్ ఖర్చులు ఇచ్చి 223 కోట్ల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు చేశారు. ఆయన హయాంలో ఈ రకంగా అప్పుడు 500 కోట్లు 223 కోట్లు రెండు కలిస్తే 723 కోట్లు పెడతారండి. రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చండి. మా జిల్లాలో కాకినాడ జిల్లాలో ఏలేరు కాలువల ఆధునీకరణ అవ్వక 22 దశాబ్దాలుగా లక్షలాది ఎకరాలు ప్రతి సంవత్సరం మునిగిపోతుంది. దానికి అయ్యే ఖర్చు 200 కోట్లు మాత్రమే. ఆ 200 కోట్లు ఖర్చు పెడితే మా లక్షలాది మంది ప్రజల యొక్క సమస్యలు తీరును కదా. ఉత్తరాంధ్రలో ఎన్ని ప్రాజెక్టులన్నీ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1200 కోట్లు 1500 కోట్లు కావాలి అంతే. ఉత్తరాంధ్రలో అన్ని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇది ఖర్చు పెట్టి సగం పనులు అయిపోయినాయి కదా. నేనేంటంటే ఇటువంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు నారా లోకేష్ గారు తన కోసం సొంత ఖర్చులతో కనీసం ఒక్క ఆధారం బయటపెట్టాలని నేను చూసి 3 గంటలు చూసే ప్రెస్ మీట్ చూసే ఓపిక ఎవరికి లేదనుకోండి, కనీసం ఒక్క ఆధారాన్ని బయటపెట్టి నారా లోకేష్ గారు కొలంబోకి వెళ్ళారు, ఇదిగో ఖర్చు, ఇదిగో ప్రజల తమ్ముడు దుర్వేది, ఇదిగో జీవో నెంబర్ సోన్సో లేకపోతే పరాలు ఇది మెమో అని ఏదో చూపించారు కదా. ఏ ఒక్కటి చూపించకుండా పైగా క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇది ఆయనకి నచ్చిన భాషలోనే నారా లోకేష్ గారు క్లారిఫికేషన్ ఇచ్చి నా సొంత టికెట్, నా సొంత టికెట్ వెళ్ళి నా సొంత ఫ్లైట్ ఖర్చుతో వెళ్తే నీకేంటి దప్పుడు అని చెప్పి అడిగితే అడిగినా కూడా దానికి ఆ రకమైనటువంటి ప్రచారం. ప్రభుత్వం కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది ఫ్యాక్ట్ చెక్ లో ఏ ఒక్క రూపాయి కూడా దీనికి ఖర్చు పెట్టలేదని. అయినప్పటికీ కూడా ఆయన ప్రెస్ మీట్ చెప్తుంటే అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పాలి. ఏ రకంగా తను దుర్వినియోగం చేశారు అదే రకంగా అందరూ దుర్వినియోగం చేస్తారు, పచ్చకావుల్లో లోకవంత పచ్చకానట్టుగా అదే దుర్వినియోగం చేస్తారు అన్న భావనలో భ్రాంతిలో ఉండి ఈ రకమైన ఆరోపణలు చేయటం, అన్ని అత్యంత అసత్య అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటండి. ఇప్పటికన్నా సరే ఆయన మానుకోకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఆయన చదవటం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు కానీ నేను కానీ కనీసం ఓ స్క్రిప్ట్ పట్టుకుని చదివేస్తున్నామండి, ఏదైనా గణాంకాలు కావాలంటే చూస్తాం. నేను చూడండి మక్కికి మక్కి అన్న దానికి పర్యాయ పదం మేము చిన్నప్పుడు అంటే మక్కికి మక్కి అని క్వశ్చన్ పేపర్ లో వస్తే ఆన్సర్ రాసేవాళ్ళం కాదు. నేను మాట్లాడతా అది ఆయన దగ్గర మీరు బయట మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఆయన చేతిలో పేపర్స్ ఉంటాయి. ఎవరన్నా అటు వెళ్తూ ఆ కాగితాలు లాక్కి వెళ్ళిపోతే ఆయన వెంటనే కారుకి వెళ్ళిపోతారు అంతే, వేరే మార్గం లేదు. ఎంత దారుణం చూడండి అన్న. ఇది నారా లోకేష్ ఫ్లైట్ లో కొలంబో వెళ్ళారు. ఏందో ఆయన బాధ ఏంటో. కొలంబో ఏం కావాలంటే వెళ్ళొచ్చు కదా, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు వద్దన్నారు ఆయన వెళ్లకుండా. గౌతమ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు?